నమస్కారం అండి. డయాబెటీస్ కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. మన హైదరాబాదు డయాబెటీస్ క్యాపిటల్ అని కూడా చెప్పుకుంటున్నారు ప్రపంచం అంతా. అన్ని కేసులు మన హైదరాబాద్‌లో ఉన్నాయండి. ఈ డయాబెటీస్ అనేది అన్‌ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే లివర్‌ని ఇబ్బంది పెట్టే అనేక చెడు అలవాట్లు అంటే లిక్కర్ గానీ, ఇక్కడ చెడు అలవాటు అన్నానని లిక్కర్ తీసుకునే వాళ్ళందరూ కోపగించొద్దండి. అక్కడ మీరు ఎలా తీసుకోవాలంటే ఒక లిమిట్‌లో తీసుకుంటే అది అమృతం. అతిగా తీసుకుంటే విషం. లిక్కర్ గురించి కూడా ఆయుర్వేదంలో అద్భుతంగా రాస్తాడు. చాలా పేజీలు ఉంటుంది. అది అసలు ఎలా తాగాలి? ఎందుకు తాగాలి? ఎంత తాగాలి? ఏ వాతావరణంలో తాగాలి? ఎటువంటి క్లైమేట్‌లో ఎలా ఎంజాయ్ చేస్తా తాగాలనేది ఆయుర్వేదంలో రాసినంత ఎక్కడా రాయరు. ఉమర్ ఖయ్యామ్ అద్భుతంగా ఆయన ఈ లిక్కర్ గురించి వర్ణించడం ఇవన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది. కొన్ని బార్ల పేర్లు ఉమర్ ఖయ్యామ్ బార్ అని కూడా పెట్టేవారు పూర్వం. మరి ఇప్పుడు ఎక్కడా కనపట్లేదు. ఈ లిక్కర్ అనేది అతిగా తాగడం కానీ, లేకపోతే మనం ఈ లివర్ ఇబ్బంది పడి హై ప్రోటీన్ అరగంది విపరీతంగా తీసుకోవడం, చెడిపోయిన ఆహార పదార్థాలు, ఆయిల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ డయాబెటీస్ అనేది స్టార్ట్ అయ్యేది లివర్లోనండి. లివర్ నుంచి మీ సెల్లోకి వెళ్తుంది ఇది. సెల్ ఎప్పుడైతే మీకు వీక్ అయిందో అప్పుడు ఈ కల్మషం అనేది లివర్లోంచి, లివర్కి పక్కనే ఉంటుందండి ప్యాంక్రియాస్. లివర్ ఎంత ఉందనుకోండి, ప్యాంక్రియాస్ మన ఇలాంత ఉంటుంది. లివరే మొట్టమొదటి ఆర్గాన్ కాబట్టి మనం తిన్న ఆహారాన్ని అరిగించి గ్లూకోజ్ దాని ద్వారా బ్లడ్గా మార్చి బ్లడ్లోకి సప్లై చేస్తుంది కాబట్టి, దీంతో పాటు ఈ కల్మషం కూడా అతిగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ ప్యాంక్రియాస్ గట్టిపడడం వల్ల, టాక్సిన్స్ దాంట్లోకి చేరటం వల్ల, ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మనకి ఈ ఇన్సులిన్ రిలీజ్ అనేది అప్ అండ్ డౌన్ రావడం వల్ల ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుందండి. దీన్ని మేము ఆయుర్వేదంలో మేహ వ్యాధులు అంటాం. మూత్ర వ్యాధులు, మేహ వ్యాధులు. ఈ 18 నుంచి 20 వరకు ఉంటాయండి ఈ మేహ వ్యాధులు. అనేక పేర్లతోటి వీటిని పిలుస్తాం. కొంతమందికి ఈ షుగర్ వ్యాధి అనేది ఓన్లీ బ్లడ్లోనే ఉంటుందండి. కొంతమందికి ఓన్లీ మూత్రంలోనే ఉంటుంది. ఇలాగా ఈ షుగర్ వ్యాధిలో కూడా రకాలు ఉంటాయన్నమాట. ఈ షుగర్ వ్యాధికి మనం మెడిసిన్ ఇవ్వాలి అంటే తప్పనిసరిగా లివర్కి ఇస్తేనే షుగర్ వ్యాధికి మందులు ఇవ్వాలండి. లివర్ 100% బాగా పనిచేసింది అనుకోండి, కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో ఆ ప్యాంక్రియాస్లో ఉన్న బ్లాకేజ్ కానీ, ప్యాంక్రియాస్లో ఉన్న టాక్సిన్స్ కానీ బయటికి వచ్చేసి అప్పుడు ప్యాంక్రియాస్ కూడా మళ్ళీ పనిచేయడం మొదలుపెడుతుంది. ఈ షుగరు ప్రారంభం అయిపోయి వచ్చేసిన తర్వాత మీ సెల్లో కూడా ఉండిపోతూ ఉంటుంది. అందుకు మీ ప్రతి అణువుని శుద్ధి చేయాలి, ప్యూరిఫికేషన్ చేయాలి. అలా చేసినప్పుడు ఇది నిర్మూలించడానికి కూడా అవకాశం ఉంటుందండి. చాలామందికి తెలుసు, అనేక మంది అనేక వీడియోలు చేస్తున్నారు. షుగర్ ఏ విధంగా కంట్రోల్ అవుతుందంటే ఒక 2-3 టిప్స్ చెప్తానండి నేను. నేల తంగేడు, దాని సమూలం తీసుకోండి, దాని చూర్ణం తీసుకోండి. నేను చెప్పిన ఏ మూలికైనా సరే ఓన్లీ సండేసే కలెక్ట్ చేసుకోండి మీరు. అలాగే నేరేడు తాట కానీ, నేరేడు చిగుళ్ళు కానీ, నేరేడు ఆకులు కానీ, నేరేడు వెనిగర్ కానీ, నేరేడు విత్తనాలు వాడుకున్నప్పుడు ఆ విత్తుల్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించాలండి. వేపించి పౌడర్ కొట్టుకుని వాడుకోవాలి షుగర్ మెడిసిన్స్లో వాడుకున్నప్పుడు. పొడపత్రి, ఈ 3 రకాల నేరేడులో ఒక భాగం ఏదో ఒకటి ఈ పొడపత్రి. అలాగే నేను అయితే చెప్పని ఈ 3 సమభాగాలు తీసుకోండి. నేల తంగేడు పసుపచ్చగా పువ్వులు ఇడుస్తుంది. మనకి గొబ్బెమ్మలను అలంకరించడానికి పల్లెటూరులో అందరూ కూడా తంగేడు పువ్వులు పెడతారు, అందరికీ తెలిసేది. ఈ తంగేడు సమూలం తీసుకోండి. ఈ 3 కనుక కషాయం పెట్టుకుని ఒక టీలాగా, కావాలంటే కొద్దిగా పాలు వేసుకుని, ఇంకా తీపి లేకపోతే మేము కష్టం అనుకున్న వాళ్ళు కొద్దిగా తేనో బెల్లమో వేసుకోండి, కొద్దిగా వేసుకొని తీసుకోండి. ఉదయం సాయంత్రం తాగి వాకింగ్ అనేది కంపల్సరీ. వ్యాయామం కానీ వాకింగ్ కానీ, ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే మీరు ఇటువంటి మందులు వాడుకుంటా అంత చక్కగా మీకు షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా కాకరకాయ రసం
ఒక 30 గ్రాముల నుంచి 20 నుంచి 30 గ్రాములు మీ బాడీ వెయిట్‌ని బట్టి ఎర్లీ మార్నింగ్ కాకరకాయ రసం తాగారనుకోండి, తాగి వాకింగ్‌కి వెళ్ళాలి అప్పుడు. వాకింగ్‌కి వెళ్ళి వచ్చేదాకా ఎటువంటి ఆహారం తీసుకోకండి. అప్పుడు ఇన్సులిన్ నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఉంది. అంత బాగా పనిచేస్తుంది. ఏ మెడిసిన్ అయినా అందరికీ పనిచేయదండి. వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళ కష్టాన్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యాయామం. ఇక్కడ షుగర్ వ్యాధి తగ్గాలి అంటే వ్యాయామం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి మందుల కన్నా. మీరు వ్యాయామం డాక్టర్ చెప్పిన వ్యాయామం చేస్తా మీరు షుగర్‌కి 2, 3 రకాల మందులు వాడుకుంటే అది కూడా కంట్రోల్‌లోనే ఉంటుంది. ఎందుకంటే షుగర్ ముదిరిపోయిందనుకోండి, ఇది సెల్స్‌లో ఉంటుందని చెప్పాను కదా! ఈ సెల్స్ ద్వారా రేపొద్దుట మీ కిడ్నీకి కానీ, మీ లివర్‌కి కానీ, మీ గుండెకి కానీ అలాగా మీ బ్రెయిను షుగర్ ఎక్కువైపోవడం వల్ల బ్రెయిన్‌లో సెల్స్ చనిపోయి చాలామందికి జ్ఞాపక శక్తి తగ్గిపోవడం చాలా కోల్పోతారనమాట. అదేవిధంగా ఈ షుగర్ సెల్లో ఉండటం వల్ల ఏం చేస్తుందంటే మన మజిల్‌లో ఉన్న సెల్స్ ఇవన్నీ వీక్ అయిపోవడం వల్ల మజిల్ లాస్ అవ్వడం, మజిల్ పెయిన్స్, ఫ్రోజన్ షోల్డర్స్, ఎముకల నొప్పులు ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. ఇది స్లో పాయిజన్ షుగర్ అనేది. చాలా జాగ్రత్త తీసుకోవాలండి. కొంతమంది వాత వ్యాధి లేనోళ్ళు అలాగే చలవ శరీరం కానివాళ్ళు అయితే మెంతులు కూడా తీసుకోవచ్చు. కొంతమందికి సైనస్, ఎలర్జీలు, ఆస్తమా ఉన్నవాళ్ళు కూడా షుగర్ ఉందని మెంతులు తాగారనుకోండి మీకు ఎక్కువైపోతుంది అది. మెంతులు చలవ పదార్థం. చేదుగా ఉంటుంది కానీ చలవగా ఉంటాయి. అందుకే ఏం చేస్తారంటే మెంతులు తీసుకునేవాళ్ళు వేడి శరీరాలు అయితే కనుక 1, 2 చెంచాలు చక్కగా కడిగేసి వాటిని ఒక గ్లాసు నీళ్ళలో వేసుకుని పొద్దుటే నవలకుండా గిరగరా తిప్పుకొని తాగండి. తాగేస్తే కూడా మీకు షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎన్ని పనులు చేసినా వ్యాయామం అనేది మట్టుకు మానొద్దండి. అది కంటిన్యూ చేస్తా మట్టుకి ఈ రకమైన మందులు వాడుకుంటా లివర్కి రిలాక్స్ ఇస్తా, లివర్ బాగుపడేలాగా, లివర్లో ఆకలి పెరిగేలాగా ఒక వాము ఉప్పు కానీ, మిరియాలు, వాము ఉప్పు ఇలాంటివి నూరుకుని మొదట్లో చక్కగా కాస్త తీసుకోవడం. అలాగే మొదలో తీసుకున్న తర్వాత పడుకునేటప్పుడు మళ్ళీ కొద్దిగా తేనె, పసుపు కలిపి మీ శరీర వేడి తత్వాన్ని బట్టి ఒక బఠానీ గింజ నుంచి ఒక 5, 6 బఠానీ గింజల వరకు సైజు ఆ మాత్రం మింగేసి కనుక పడుకుంటే మీరు అంటే పసుపు మంచి పసుపు తీసుకోండి, ఒరిజినల్ పసుపు. అందులో తేనె వేసుకుని పేస్ట్లా కలుపుకోండి. ఆ పేస్ట్ని మాత్రలు చేసుకోండి. బఠానీ సైజు 2 నుంచి 5 మాత్రలు. మీకు పడింది అనుకోండి 5 మాత్రలు, ఇంక మీకు ఏ జబ్బు లేకుండా తగ్గుతుంది. అంత బాగా పనిచేస్తుంది. అంచేత ఈ విధమైన రెమెడీస్ వాడుకుంటా వ్యాయామం చేస్తే షుగర్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఓకేనమ్మా, నమస్కారం.